సోదర మహాశయులారా, ఖురాను గ్రంథంలో ఉన్నటువంటి 114 అధ్యాయాల్లో ఒక అధ్యాయం పేరు సూరే అల్ ముల్క్. సూరే ముల్క్ సూర నెంబర్ 67. ఇందులో 30 ఆయతులు మాత్రమే ఉన్నాయి. చాలా చిన్న సూర ఇది. ఎవరైతే సూరే ముల్క్ని కంఠస్థం చేసుకుంటారో, ఎవరైతే పడుకునే ముందు ఈ సూరే ముల్క్ని పఠిస్తారో వారు సమాధి శిక్షల నుండి రక్షించబడతారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సిల్సిలా హదీసే సహీహా హదీస్ నంబర్ 1140 హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. ఏ వ్యక్తి అయితే పడుకునే ముందు సూరే ముల్క్ పఠించి పడుకుంటాడో ఆ వ్యక్తి సమాధి శిక్ష నుండి రక్షించబడతాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. తిర్మిజీ హదీస్ నంబర్ 3004 హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు సూరే ముల్క్ మరియు సూరే అస్-సజ్దా యొక్క తిలావత్ పారాయణం తప్పకుండా చేసి పడుకునేవారు అని తెలియచేయడం జరిగింది. సూరే ముల్క్ సూర నంబర్ 67, ఇందులో ఆయతులు 30 ఉన్నాయి. అదేవిధంగా సూరే అస్-సజ్దా సూర నంబర్ 32, దీనిలో కూడా ఆయతులు 30 ఉన్నాయి. వీటిని తప్పనిసరిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పడుకునే ముందు తిలావత్ చేసి పడుకునేవారని జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3786 హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. దైవ గ్రంథంలోని ఒక సూర ఉంది. అందులో 30 ఆయతులు మాత్రమే ఉన్నాయి. ఆ సూర సూరే ముల్క్. ఏ వ్యక్తి అయితే ప్రతిరోజు సూరే ముల్క్ని పారాయణం చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తి కోసం సూరే ముల్క్ రేపు తీర్పు దినం రోజు ఆ వ్యక్తి కోసం సిఫారసు చేస్తుంది. ఎంతగా అంటే ఆ వ్యక్తి క్షమించబడేంత వరకు సిఫారసు చేస్తూనే ఉంటుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి తీర్పు దినం రోజు సిఫారసు అనేది క్షమించబడే వరకు చేసేటటువంటి సూరే ముల్క్. కాబట్టి సూరే ముల్క్ని ప్రతిరోజు చదివేటటువంటి ప్రయత్నం చేద్దాం. సహీహుల్ జామి హదీస్ నంబర్ 3644 హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. ఖురాను గ్రంథంలోని ఒక సూర ఉంది. ఆ సూరాను పఠించే వారి తరపున అది తీర్పు దినం రోజు వాదిస్తుంది. ఎంతగా వాదిస్తుందంటే ఆ వ్యక్తి స్వర్గానికి వెళ్ళే అంతవరకు ఆ వ్యక్తి తరపున నిలబడి అది వాదిస్తూనే ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఆ సూరాయే సూరే ముల్క్. తఫ్సీర్ ఇబ్నే కసీర్ వారు సూరే ముల్క్ యొక్క వ్యాఖ్యానంలో ఏం చెప్పారు అంటే, ప్రతి విశ్వాసి కూడా ప్రతిరోజు సూరే ముల్క్ని చదవాలి, పారాయణం చేయాలి. అదేవిధంగా వారి యొక్క భార్య బిడ్డలను కూడా సూరే ముల్క్ పారాయణం చేయాలని ప్రోత్సహించాలి. ఎందుకంటే సహబా రదియల్లాహు అన్హు అజ్మయీన్ ప్రతిరోజు కూడా సూరే ముల్క్ని పఠిస్తూ ఉండేవారు. తమ పొరుగు వారి కూడా సూరే ముల్క్ పఠించండి అని ఆదేశిస్తూ ఉండేవారు. కాబట్టి ప్రతి విశ్వాసి తప్పనిసరిగా సూరే ముల్క్ని పఠించాలని తఫ్సీర్ ఇబ్నే కసీర్ వ్యాఖ్యానంలో ఈ విషయం మనకు కనిపిస్తుంది. కాబట్టి సూరే ముల్క్ యొక్క ప్రాధాన్యత ఏదో మనం సహీ హదీస్ వెలుగులో మనం తెలుసుకున్నాం. ఇది సమాధి శిక్ష నుండి కాపాడుతుంది, తీర్పు దినం రోజు సిఫారసు చేస్తుంది, అదేవిధంగా తన తరపున ఇది వాదిస్తుంది. ఎంతవరకు అంటే స్వర్గానికి వెళ్ళేంత వరకు ఆ వ్యక్తి పక్షాన్ని నిలబడి ఇది వాదిస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సూరే ముల్క్ సూర నంబర్ 67, ఇందులో ఆయతులు కేవలం 30 మాత్రమే ఉన్నాయి. చాలా చిన్న సూర, కంఠస్థం చేసుకుంటే చాలా మంచిది, లేదా కనీసం చూసి అయినా చదివేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.